హలో, అందరికీ నమస్తే. నేను డాక్టర్ విజయబాబు, సీనియర్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్. ఇవాళ బీపీ, రక్తపోటు గురించి ఒక 3 ముఖ్యమైన అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుందాము. మొదటిది, బీపీ లేకుంటే రక్తపోటు ఎంత ఉంటే జబ్బు నిర్ధారణ చేయాలి. ఇది ఇన్ని రకాలు ఉంటుంది. సో దీని గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాము. మామూలుగా ఇప్పుడు అందరి దగ్గర బీపీ అపారటస్ ప్రతి ఇంట్లో ఉంది కాబట్టి బీపీ చెక్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. సో నార్మల్ బీపీ సిస్టోలిక్ అంటారు, పైంది 120 ఉండాలి, కిందిది డయాస్టోలిక్ 80 లోపల ఉండాలి. ఎలివేటెడ్ బీపీ అంటే బార్డర్ బీపీ అంటాం, 120 నుంచి 129 లోపల ఉండాలి, పైంది, కిందిది 80 లోపల ఉండాలి. స్టేజ్ 1 బీపీ అంటాము, 130 నుంచి 139 లోపల ఉండాలి, పైంది, కిందిది 80 నుంచి 89 లోపల ఉండాలి. స్టేజ్ 2 బీపీ, పైంది 140 పైన ఉండాలి, కిందిది 90 పైన ఉండాలి. ఇవి స్టేజెస్ ఆఫ్ బీపీస్ అంటాము. అలాగే హైపర్టెన్సివ్ అర్జెన్సీ అంటాం, అంటే ఇక్కడ బీపీ పైంది 180 పైన ఉంటుంది, కిందిది 100 పైన ఉంటుంది. ఈ పేషెంట్లో ఇంత బీపీ ఉన్న లక్షణాలు ఏమి ఉండవు, ఇది డేంజర్ బీపీ అంటాం, వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. అండ్ నెక్స్ట్ హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాం, ఇక్కడ పైన బీపీ 180 ఉంటుంది, కిందిది 100 పైన ఉంటుంది. కానీ ఇక్కడ అపాయమైన లక్షణాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. విపరీతమైన తలనొప్పి రావడము, వాయి రావడం కానీ, చేయి కాలు చచ్చుపడడం కానీ, స్ట్రోక్ లాగా రావడం కానీ, ఛాతీ నొప్పి, ఆయాసము. సో ఇది చాలా డేంజర్ బీపీ. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే అడ్మిట్ అయ్యి వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వైట్ కోట్ బీపీ అంటాము, అంటే హాస్పిటల్లో చెక్ చేసినామా ఈ పేషెంట్కు బీపీ రికార్డ్ అవుతుంటుంది, అది ఇంటి దగ్గర చూసుకుంటారు వాళ్ళ మెషిన్స్లో నార్మల్ ఉంటుంది. అంటే ఇది టెంపరీగా హాస్పిటల్లో వచ్చినప్పుడు టెన్షన్తో వచ్చిన బీపీ అంటాం. ఇటువంటి బీపీకి టెన్షన్ తగ్గించుకోవాలి, మాత్రలు వాడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బీపీకి ఎన్నిసార్లు టెస్ట్ చేస్తే పాజిటివ్ నిర్ధారణ చేసుకోవాలి. హాస్పిటల్లో చెక్ చేసేటప్పుడు కనీసం 2 టెస్టులు పాజిటివ్ ఉండాలి. సపోజ్ ఇవాళ టెస్ట్ చేసాము, బీపీ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ ఇంకొక 5 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో సెకండ్ టెస్ట్ చేసుకోవాలి. 2 టెస్టులు పాజిటివ్ ఉన్నప్పుడు, వేరే వేరే రోజులు ఉన్నప్పుడు మాత్రమే జబ్బు నిర్ధారణ చేయాలి. కాకుండా మనం ఇంట్లో చెక్ చేసుకుంటున్న మెషిన్ అంటే కనీసం 3 రోజులు చెక్ చేసుకోవాలి. ఉదయం 2 సార్లు, సాయంత్రం 2 సార్లు. మామూలుగా బీపీ రాత్రిపూట చెక్ చేసుకోకూడదు, ఎందుకంటే నార్మల్గానే బీపీ రాత్రిపూట కొద్దిగా లో రికార్డ్ అవుతుంటుంది. సో ఉదయం 2 సార్లు, సాయంత్రం 2 సార్లు, అలా 3 రోజులు వరుసగా చెక్ చేసుకుంటూ అన్ని రీడింగ్స్ రాసుకొని వీటి యావరేజ్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు బీపీ. సార్ 3 రోజులు కష్టము, ఇంకోటి ఏమైనా ఉందా మెథడ్ ఉందంటే ఒక రోజు చేసుకోవచ్చు. ఒక రోజులో కనీసం 3 టెస్టులు చేసుకోవాలి. అంటే ఒక టెస్ట్ కనీసం 1 నిమిషం 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి. చేసిన తర్వాత ఫస్ట్ టెస్ట్ని క్యాన్సిల్ చేసి సెకండ్, థర్డ్ టెస్ట్ తీసుకొని దాన్ని యావరేజ్ చేసుకొని కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బీపీ చెక్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కనీసం 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. అర్ధగంట ముందు కాఫీ తాగడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ చేయకూడదు. ఫస్ట్ టైం చెక్ చేసేటప్పుడు 2 చేతులు చెక్ చేసుకోవాలి. ఏ చేతిలో అయితే బీపీ ఎక్కువ రికార్డ్ అవుతుందో ఆ చేతినే మనం కన్సిడర్ చేసుకుంటూ ప్రతిసారి ఆ చేతిలోనే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఒక చేతిలో ఎక్కువ, ఒక చేతిలో తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎక్కువ చేతినే మనం తీసుకుంటాము. ఇంకో పాయింట్, మనం ఎప్పుడైతే బీపీ చెక్ చేస్తున్నామో కొంతమందికి పై బీపీ 160 ఉంటుంది, కింది బీపీ మాత్రం పూర్తి నార్మల్ ఉంటుంది, 80 ఉంటుంది. అలా కాకుండా పై బీపీ కొంతమంది 120 ఉంటుంది, కింది బీపీ మాత్రం 90 ఉంటుంది. అప్పుడు ఏ బీపీ తీసుకోవాలి? ఏదైతే ఎక్కువ బీపీ ఉంటుందో దాన్నే మనం తీసుకొని మనం డయాగ్నోజ్ చేసుకోవాలి. రెండో అంశం, బీపీ ఉన్న వారికి లక్షణాలు ఏముంటాయి? సో బీపీని మనం సైలెంట్ కిల్లర్ అంటాము, ఎందుకంటే బీపీ ఎంత ఎక్కువ ఉన్నా కొంతమంది లక్షణాలు ఏమీ ఉండవు. ఇందాక మనం అనుకున్నాం హైపర్టెన్సివ్ అర్జెన్సీ అని. ఇక్కడ బీపీ పైంది 180 ఉంటుంది, కిందిది 100 ఉంటుంది, అయినా కూడా పేషెంట్లో ఎటువంటి లక్షణాలు ఉండవు. దీన్ని చాలా డేంజర్ బీపీ అంటాము. సో ఇన్కేస్ లక్షణాలు ఉంటే కొద్దిగా తలనొప్పి, తల తిరగడం కానీ, లేకుంటే గుండె దడ, ఆయాసము, కళ్ళు మసక, ఈ చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇన్ని తక్కువ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎలా జాగ్రత్త పడాలి అనేది కూడా చర్చించుకుందాము. ఎవరైతే 40 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ప్రమాద కారణాలు ఏమైనా ఉన్నాయంటే, అంటే ఆల్రెడీ ఆ పేషెంట్కి షుగర్ కానీ, లేకుంటే గుండె జబ్బు కానీ, కిడ్నీ జబ్బు కానీ, వాళ్ళ ఫ్యామిలీలో తక్కువ వయసులో స్ట్రోక్ రావడం కానీ, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలో హై కొలెస్ట్రాల్ ఉండడం కానీ, ఆల్రెడీ పేషెంట్కి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, అతిగా బరువు ఉండడం కానీ, ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా వీళ్ళు సంవత్సరానికి ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలి, దాన్ని చూసుకుంటూ నిర్ధారణ చేసుకోవాలి. అలా కాకుండా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏ ప్రమాద కారణాలు లేవనుకోండి, వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఈ బీపీని నిర్ధారించుకోవచ్చు. ఇక మూడో అంశం, బీపీ నిర్ధారణ అయింది, ఇక మందులు ఇప్పుడే మొదలు పెట్టాలా, మొదలు పెడితే కంటిన్యూగా వాడాలా, ఒకసారి వాడితే జీవితాంతం వాడాలా అని ఆలోచన చేస్తుంటారు. దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో
బార్డర్ బీపీ లేకుంటే ఎలివేటెడ్ బీపీలో మందులు వాడాల్సిన అవసరం అయితే లేనే లేదు. జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి జాగ్రత్తలు అంటే మంచి డైట్ తీసుకోవాలి. డైట్ అంటే మంచి ఫ్రూట్స్, తర్వాత రెగ్యులర్ వెజిటేబుల్ తీసుకుంటూ ఉండాలి. కొవ్వు తక్కువ ఉన్న పదార్థాలు వాడాలి. ఈ డైట్ మెయింటైన్ చేయాలి. అలాగే వెయిట్ మెయింటైన్ చేయాలి. వెయిట్ అంటే మనం BMI క్యాలిక్యులేట్, బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. ఇది క్యాలిక్యులేట్ చేసుకొని కనీసం 25 లోపల మెయింటైన్ చేయాలి. వెయిట్ తగ్గాలంటే రైస్ బాగా తగ్గించుకోవాలి. అలాగే ఉప్పు బాగా తగ్గించుకోవాలి. ఎక్స్ట్రా ఉప్పు వాడడం, పెరుగులో కానీ పచ్చళ్ళు వాడడం కానీ ఇవన్నీ, లేకుంటే ప్యాకెట్ ఫుడ్స్ వాడడం కానీ బాగా తగ్గించుకోవాలి. అలాగే పొటాషియం ఉన్న పదార్థాలు ఎక్కువ వాడడం వల్ల బీపీ తగ్గుతుందని స్టడీస్ చెప్తున్నాయి. సో పొటాషియం ఎక్కువ ఉన్న పదార్థాలు అంటే అరటిపండు, తర్వాత టెంకాయ నీళ్ళు, నారింజ పండు, బీట్రూటు, పాలకు, తర్వాత ఇవన్నీ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెడిటేషన్, యోగా, దీనివల్ల కూడా బీపీ ఖచ్చితంగా తగ్గుతుంది. తర్వాత అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ కనీసం ఒక 6 months మెయింటైన్ చేస్తూ మళ్ళీ బీపీ చెక్ చేసుకుంటూ దాన్ని నిర్ధారించుకోవాలి. ఇక స్టేజ్ 1 హైపర్ టెన్షన్లో ఇక్కడ ప్రమాద కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. మందులు మొదలుపెట్టిన తర్వాత 1 monthకో 2 monthకో ఒకసారి ఫాలోఅప్ చూడాలి. అప్పుడు బీపీ 130-80 లోపల మెయింటైన్ చేసినారా మందులు మానేసి మళ్ళీ ఒక 1 month తర్వాత చెక్ చేసుకోవాలి. ఒకసారి వాడితే కంపల్సరీ కంటిన్యూగా వాడాలి, జీవితాంతం వాడాలని ఎక్కడా లేదు. మన అవసరాన్ని బట్టి, మనం కంట్రోల్ చేసే దాన్ని బట్టి మనం మందులు పెట్టాలా వద్దా అని డెసిషన్ తీసుకుంటాము. అండ్ స్టేజ్ 1 హైపర్ టెన్షన్లో ప్రమాద కారణాలు లేవు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు పేషెంట్లో. అంటే వీళ్ళు ఓన్లీ డైట్, వెయిట్, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ ఒక 3 to 6 months తర్వాత మళ్ళీ చెక్ చేయించుకోవాలి. 130-80 లోపల మెయింటైన్ చేస్తూ ముందుకు పోవాలి. ఇది స్టేజ్ 1 గురించి. ఇక స్టేజ్ 2 హైపర్ టెన్షన్ సేమ్ స్టేజ్ 1 లాగే ఇక్కడ కూడా ప్రమాద కారణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మందులు వాడుకుంటూ వన్స్ ఇన్ 1 month 2 months చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి మందులు ఎక్కువ తక్కువ చేసుకోవాలి. అలాగే పేషెంట్కి ప్రమాద కారణాలు ఏమీ లేవు, ఇక్కడ డైట్, ఎక్సర్సైజ్, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటూ బీపీని 130 పైది కింద 80 లోపల మెయింటైన్ చేస్తూ ముందుకు పోవాలి. అలా కాకుండా మనం ఫస్ట్ టైం బీపీ చెక్ చేసాము, ఇక్కడ 160 పైన కింద 100 పైన వచ్చింది. ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా మొదటిసారే వైద్యం పెట్టించుకోవాలి, మాత్రలు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది డేంజర్ బీపీ అంటాం. ఒకసారి ఈ బీపీతో సైడ్ ఎఫెక్ట్లు హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ ఒకసారి డ్యామేజ్ జరిగినాయంటే ఆ డ్యామేజ్ వల్ల వచ్చే ప్రభావం కనీసం కొన్ని సంవత్సరాల తరబడి లేకుంటే జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు జాగ్రత్త పడుతూ మందులు వాడుతూ ముందుకు పోవాలి. లాస్ట్ పాయింట్, ఎవరైతే పేషెంట్లు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళలో పైంది 140, కిందిది 80 లోపల మెయింటైన్ చేస్తూ ముందుకు పోవచ్చు. ఇవి ఈ 3 అంశాలు. మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ ఇప్పటి వరకు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం డిస్కస్ చేసుకున్నాము. గైడ్లైన్స్ అనేటివి సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాయి, రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటారు. సో మీకు డౌట్ ఉన్నప్పుడు మీ MD డాక్టర్ సలహా తీసుకోండి. మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.